న్యూస్ చూస్తున్నాం. అమెరికాతో దోస్తాన పెంచుకునేందుకు ట్రంప్ పేరును నోబెల్ శాంతి బహుమతికి పాకిస్తాన్ నామినేట్ చేసింది. ఇక ట్రంప్ పేరు నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ సందర్భంగా పాకిస్తాన్ ట్రంప్ ను పొగడ్తలతో ముంచెత్తింది. రెండు దేశాల మధ్య జోక్యం నిజమైన శాంతి స్థాపకుడిగా అధ్యక్షుడు ట్రంప్ పాత్రను స్పష్టం చేసిందని తెలిపింది. ఇక చర్చల ద్వారానే వివాదాలను పరిష్కరించాలనే ఆయన నిబద్ధతకు ఇది నిదర్శనమని కీర్తించింది. కశ్మీర్ వివాదంలో మధ్యవర్తిత్వం వహించడానికి ట్రంప్ పదే పదే చేసిన ప్రతిపాదనలకు ఇస్లామాబాద్ కూడా ప్రశంసించింది. ఆయన ప్రమేయంతో దక్షిణాసియాలో శాశ్వత శాంతి నెలకొంటున్నట్టు తెలిపింది. ఇక చివరిగా ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి తీర్మానాల ప్రకారం కశ్మీర్ వివాదం పరిష్కారం కాకుండా ఈ ప్రాంతంలో ఎప్పటికీ శాంతి నెలకొనదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. అయితే ట్రంప్ పేరును ప్రతిపాదించిన సందర్భంగా పాక్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ప్రపంచవ్యాప్తంగా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భారత్ పై చేయి సాధించుకునేందుకు కశ్మీర్ అంశంపై ప్రస్తావించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఇటీవలే ట్రంప్ కశ్మీర్ అంశంపై పలుమార్లు వ్యాఖ్యలు చేశారు. భారత్ పాక్ మధ్య కశ్మీర్ వివాదంపై తాను మధ్యవర్తిత్వం కూడా తీసుకుంటానని చెప్పుకొచ్చారు. ఆయన వ్యాఖ్యలు తాజాగా పాక్ సైతం ఇదే ప్రస్తావన తేవడంతో కొత్త ప్లాన్ ఉన్నట్టుగా అర్థమవుతుంది. ఇక ప్రపంచంలోని పలు వివాదాల సమయంలోనే తానే సంధి కుదుర్చానని చెప్పుకోవడం ట్రంప్ కు అలవాటుగా మారింది. అవార్డులనేవి చేసిన మంచి పనుల వల్ల వస్తాయి కానీ చెప్పుకుంటే రావని ట్రంప్ పై సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి.